ఒకరోజు శివపార్వతులు వరుసగా చాలాసేపు నృత్యం చేస్తారు. అలసిపోయిన పార్వతీదేవి తన నుదుటిపై ఉన్న చెమటను చేతితో తుడుచుకుంటూ విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. ఆ చెమట చుక్కలు మందర పర్వతంపై పడతాయి. అక్కడ ఒక మొక్క మొలకెత్తుతుంది. ఆ మొక్క కొన్ని నెలల్లోనే అందమైన చెట్టుగా మారుతుంది. అంతకుముందు ఆ చెట్టును ఎవ్వరూ చూడలేదు. ఆ తర్వాత మందర పర్వతం పార్వతీదేవి దగ్గరికి వెళ్లి ఆ చెట్టు కొమ్మలను చూయించి, ఈ చెట్టు మీ చెమట నుండి పుట్టింది, దీనితో మేమేం చేయాలని అడిగినప్పుడు పార్వతీదేవి ఆ కొమ్మలను అలాగే ఆకులను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది. పార్వతీమాత ఆ చెట్టుకు బిల్వ చెట్టు అని నామకరణం చేస్తుంది. ఆ తర్వాత ఆ చెట్టుకు ఉన్న ఆకులను చూస్తూ ఈ బిల్వపత్రం శివుని యొక్క 3 కళ్ళకు సంకేతం. ఎవరైతే భక్తి మరియు విశ్వాసంతో ఆ బిల్వపత్రాలని పరమేశ్వరునికి సమర్పించి ఆయనను మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పార్వతీమాత వరం ఇస్తుంది. ఎంతో పవిత్రమైన పార్వతీమాత స్వేదం నుండి ఉద్భవించిన బిల్వ చెట్టు కథ ఇది. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.